కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చేకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని మరి ఈరోజు మన రిటైర్మెంట్ పార్టీని హోస్ట్ చేయడానికి వచ్చిన నేను నా పేరు మాధురి. సో ముందుగా ఈరోజు మన మద్దాలి జలజ గారి రిటైర్మెంట్ పార్టీకి విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ, అలాగే ఆఫీస్ స్టాఫ్ అందరికీ, కోలీగ్స్ అందరికీ కూడా మా ఫ్లవర్ పార్టీ ఈవెంట్స్ తరపు నుంచి అండ్ అలాగే వారి ఇద్దరు కుమారులైనటువంటి రవితేజ గారు అండ్ సాయి తేజ గారి తరపు నుంచి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నామండి. హార్టీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మన జలజ గారి రిటైర్మెంట్ కాబట్టి మేడం గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేసుకుందాము. సన్స్ ఇద్దరు కూడా ఒక్కసారి రవితేజ గారు అండ్ సాయి తేజ గారు ప్లీజ్ వెల్కమ్ మేడం, హార్టీ వెల్కమ్ టు ద స్టేజ్ సార్. ఓకే, మరి ఈరోజు ఫస్ట్ మన ఈవెంట్ స్టార్ట్ చేసుకునేందుకు ముందు నాకు తెలిసిన కొన్ని విషయాలు జలజ గారి గురించి చెప్తానండి. నాగరాజు గారు అండ్ కమలా గారికి జన్మించారండి. నాగరాజు గారు వాళ్ళ ఫాదర్ వర్క్డ్ ఇన్ ఆల్ ఇండియా రేడియో అండ్ రిటైర్డ్ అనమాట. సో ఆల్ ఇండియా రేడియోకి వర్క్ చేశారు జలజ గారి ఫాదర్. అండ్ జలజ గారి బ్రదర్ మద్దాలి రమేష్ గారు వర్క్డ్ ఫర్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఇన్ 1989. India Insurance. In 1989, Jalaja garu was married to Vallur Chandrasekhar garu, who worked as a Deputy Chief Engineer of Water Resource Department, Andhra Pradesh. And tarvata Jalaja garu tana schooling vachesi
బిషప్ అజరయ్య ఫర్ గర్ల్స్ స్కూల్లో కంప్లీట్ చేశారు. అండ్ అలాగే ఇంటర్ బైపీసీ ఇన్ మాంటిసోరీ మహిళా కళాశాలలో కంప్లీట్ చేశారు. డిగ్రీ BA ఇన్ మేరీ స్టెల్లా కాలేజ్ అండ్ డిగ్రీ BEd ఇన్ మాంటిసోరీ మహిళా కళాశాల. అండ్ దెన్ షీ జాయిన్డ్ UCO బ్యాంక్ ఇన్ 1988. సో 1988లో హిందుస్థాన్ జింక్స్ హెల్తర్ ఫ్యాక్టరీ దానిలో క్యాషియర్గా వర్క్ చేశారనమాట. అండ్ తర్వాత 1989లో లబ్బిపేట్ బ్రాంచ్ క్లర్క్ అండ్ క్యాషియర్గా చేశారు. 2000లో మెయిన్ ఆఫీస్ లెనిన్ సెంటర్లో క్లర్క్ అండ్ క్యాషియర్గా చేశారు. 2007లో లబ్బిపేట్ బ్రాంచ్లో CTOగా చేశారు. అండ్ 2014 వన్ టౌన్లో సింగిల్ విండో ఆపరేటర్గా చేశారు. 2018 to 2024 లబ్బిపేట్ బ్రాంచ్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా వర్క్ చేశారు. సో at the outset, I thank Ravi Teja and Sai Teja for inviting me for this function on her mother's 36 years of service in the UCO Bank. She has retired. Usually, sons they perform the birthday, 60th birthday, but they are retired. Retirement is usually in the bank itself, we organize our retirement. Sons have now taken this job. జలజ గారు మొదటి నుంచి హిందుస్థాన్ జీవితంలో చేరినప్పటి నుంచి నాకు తెలుసు. ఆవిడ ఫస్ట్ ట్రాన్స్ఫర్ కూడా ఫాదర్ నుంచి కలిశారు. కలిసి రిటైర్మెంట్ అయితే ట్రాన్స్ఫర్ గురించి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టించి ఆవిడకి విజయవాడలో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేయించాము. సక్సెస్ఫుల్గా టోటల్ పీరియడ్ విజయవాడలోనే గడిపేశారు. 3 బ్రాంచ్లు వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టేస్తారు. ఒక రోజు నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సి వచ్చింది ఆవిడ కోసం. ఆవిడ గుర్తుందో లేదో తెలియదు నాకు, కానీ ఆవిడ వల్ల నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ ప్రజల వల్ల ఆవిడ చేత కంప్లైంట్ ఇప్పించారు. దానికి నేను మా కొలీగ్ని రిలీవ్ చేయించడానికి పోలీస్ స్టేషన్ కూడా నేను వెళ్ళాను. హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడ వచ్చి సాల్వ్ చేశాను. అది గుర్తుంది. ఎటైనా ఆవిడ చాలా కష్టపడి ఫ్యామిలీని బాగా డెవలప్ చేసి బాగా పైకి తీసుకొచ్చారు. ఐ విష్ జలజ గారు అండ్ హిస్ ఫ్యామిలీ హ్యాపీ, హెల్తీ, వెల్తీ, ప్రాస్పరస్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు క్లాస్ ఒకసారి గట్టిగా క్లాస్. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి మన బుచ్చిగారు ఎవరంటే జలజ గారి ఫాదర్కి ఫ్రెండ్ అనమాట. సో సార్ మాటల్లో మనం విందాం జలజ గారి గురించి ఫ్యూ వర్డ్స్. మా తండ్రి గారి మా గ్రామమే. ఆయన ఎంత మంచి పైకి వచ్చినాక గ్రామానికి సంబంధించిన పని ఎవరు అడిగినా ఎంతో 4 గ్రామాలకి జరిగే ఇబ్బందిని తొలగించారు ఆయనను వారి తోడలు రాజారావు గారు. మేము ఎందుకంటే 4 గ్రామాల వాళ్ళు ఆ కుటుంబాన్ని మేము బతుకున్నంతకాలం పెట్టుకునే పని చేసిపోయారు. అట్లాగే వారిని నేను ఎందుకు సంతోషపడుతున్నాడు, మా గ్రామంలో నుంచి పైకి వచ్చి రేడియో స్టేషన్లో పనిచేసి మా రైతులు మా రేడియోలో ప్రోగ్రాం వారి అని చెప్పి అట్లా తాపత్రయపడేవారు. అట్లా ఆ అభిమానం నుంచి గ్రామానికి అంత మంచి పని చేసేవారు. 4 గ్రామాలకు సరిపడే ఏ రోజు ఇబ్బంది లేకుండా మునిగిపోయే ఇల్లు పొలాల్లో కూడా కాపాడేవారు. కేఎల్ శర్మ గారు, సీనియర్ మేనేజర్, ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్ సార్. శుభాకాంక్షలు. మాతో మాకు రాజ్యం 2023 అదే ఒకసారి ఆఫీసర్ అయ్యి
విజయవాడ మెయిన్ బ్రాంచ్ పోస్టింగ్ అయినప్పుడు వాళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ప్రకాష్ సార్ గారు చెప్పినట్టు వాళ్ళు చాలా ఒడిదుడుకులు ఫేస్ చేశారు. వాళ్ళు చెప్పిన వాటికంటే ఇంకా ఎక్కువ ఫేస్ చేశారు. కానీ అన్నీ చక్కగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళి మనస్ఫూర్తిగా చక్కగా మాట్లాడడం సార్. ఆ 10 నిమిషాల్లో ఆమె ఇచ్చిన పని చక్కగా చేసుకుంటారు. అందుకనే ఆమె 36 సంవత్సరాలు సర్వీస్ చేయడం అంటే మాట్లాడగలరు. ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఎన్ని ఒప్పులు ఉన్నాయో వాళ్ళు తెలుసు. వాళ్ళు 36 సంవత్సరాలు సాఫ్ట్వేర్లో కట్టి జాతర అనేది కూడా చెప్పలేదు. అట్లా ఉంది వాతావరణం. కానీ ఆమె 36 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా అందులో ఒక మహిళకు ఉన్న ఇబ్బందులకు మీ అందరికీ తెలుసు. ఆమె ఎన్నో ఆఫీసులకు క్యారేజ్ తీసుకుంటూ ప్రిపేర్ చేస్తుంది. ఆమె త్వరలో మనందరికీ వాళ్ళ పెద్దపై పెళ్లి విషయం కూడా తోపాటు చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఈ సమావేశం ఏమంటే ఆ తోపాటు కూడా ఆయన ద్వారా వినాలని నేను కోరుకుంటున్నాను. భగవంతుడు ఆమె ఆయన ఆరోగ్య ఐశ్వర్యాన్ని వాళ్ళు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్లీగా ఉండాలి, అందరూ సరదాగా ఉండాలి. తనకి పిల్లలు పెళ్లి చేసి చాలా సంతోషమే. ఎందుకంటే జనక గారు ప్రకాష్ రావు గారు చెప్పినట్టుగా ప్రతి దాంట్లో టెన్షన్ పెట్టే అన్నారు. ఈ రోజు నుంచి భగవంతుడు ఇచ్చిన సమయం దాకా టెన్షన్ అనేది లేకుండా ఉంది. అది అటు చాలా అదృష్టమైన విషయం. నేను రిటైర్ అయ్యి 6 సంవత్సరాలు అయింది. 6 years అదేవిధంగా నేను 35 ఏళ్ళు విజయవాడలోనే పనిచేశాను. కానీ ఒక్కరోజు కూడా నేను జనక గారు పనిచేసిన రోజే లేదు. ఎక్కడ ఏ బ్రాంచ్ 3 బ్రాంచ్లలో ఎక్కడ పనిచేయాలి. కానీ వారి గురించి మనం నాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది. వారు మాకు కొన్ని విషయాలు కూడా ఫోన్ చేసి రోజులు కూడా ఉన్నాయి. కానీ అటువంటి మంచి కస్టమర్ సర్వీస్ చేసే వ్యక్తి ఈ రోజు బ్యాంక్ కోల్పోతుందంటే ముందు బ్యాంకులో ఏం చేయాలంటే ఇక అటుకో ఇటుకో అక్కడికో ఇక్కడికో అనే వాళ్ళు ఎక్కువ అయ్యారు తప్ప అదే ఒక వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు పని చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు పరువైపోతారు. జస్ట్ ఇప్పుడు మా ఉన్న 3 బ్రాంచ్ల్లో కూడా మేజర్గా అదే జరుగుతుంది. ఇటువంటి సర్వీస్ చేసేవాళ్ళు ఇక లాస్ట్ ఆల్మోస్ట్ ఇక ఒక్కరే ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చారు అక్కడే ఉంటున్నారు. వారు కూడా రిటైర్ అయిపోతే మేము పెన్షన్ అవతల వెళ్ళి అయ్యా బాబు మా ఇంటి మీరు నేను రిటైర్ అయ్యేవాళ్ళు. ఈ పాత వాళ్ళు ఏంటంటే దాంట్లో ఎంతసేపటికి వాడికి టిఫిన్ లేకపోయినా భోజనాలు లేకపోయినా వాళ్ళకి ప్రస్తుతం ఉన్న సినారీలో బ్యాంకింగ్లో ఉన్న వాళ్ళలో ఇంట్లో ఒక ఛార్జర్ ఉంటే ఇక్కడ 2 ఛార్జర్లు ఉంటాయి. ఈ ఇటు అటు 2 సెల్ ఫోన్లు ఉంటాయి. దిస్ ఈస్ గోయింగ్ ఆన్ లైఫ్. ఇది తప్పితే ప్రస్తుతం సర్వీస్ అందులో బ్యాంకింగ్ ఇండస్ట్రీ టోటల్లీ కస్టమర్ ఓరియంటెడ్ సర్వీసెస్. అది చేయకపోతే మనం ఎంత పరిగెత్తినా సరే మీరు రూపాయి కూడా బిజినెస్ సంపాదించుకోలేదు. అది ఎక్కువ ఎంత చేసాం ఆ చేసిన వాళ్ళలో జడ్జి గారు కూడా ఒకరు. ఈ మా బ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయింది. మా బ్యాచ్ చూడండి 4 పక్క పక్కనే ఉన్నారు. ఆవిడ అయిపోవాలి మేము ఇటు పక్కన ఉంటారు. ఆల్మోస్ట్ వర్కింగ్ క్లాస్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ది ప్రెజెంట్ జనరేషన్, బట్ థింగ్ ఈస్ అవర్స్ ఈస్ ది కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్. మీరు సర్వీస్ చేయండి, మంచి బిజినెస్ పెట్టుకోండి. రిపీటెడ్గా చెప్పేసి ఏ సిచ్యువేషన్లో పిలిపించారనేది ఎంత ఫ్రస్ట్రేషన్ చేత పిలిపించారనేది అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఒక లేడీ ఎందుకు పిలిపిస్తారండి అసలు ఆ స్టేజ్కి రానే రాదు. కానీ భగవంతుడు ఏంటంటే వాళ్ళకి మంచి సర్వీసెస్ ఇచ్చారు. చక్కగా విజయవాడలో ఉన్నారు. ఇక ముందు కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో జీవితాలు హాయిగా ప్రశాంతం చేస్తుంది. సంవత్సరాలకు 6 నెలలు కొడుకు దగ్గర హాయిగా ఎంజాయ్ చేసుకుంటుంటే ఇక ఏ విధమైన ఆలోచన భగవంతుడు ఆవిడకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ నమస్కారం చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ actually my mother and her mother, all people, they have 4 sisters. We are very close-knit family, and out of that, the
their entire sisters and brothers. I am also I am only one brother and my sisters are 4 sisters, 3 sisters presently. So like this, we have a close knit family. So more than that, ours is a family network, not concerned with bank or anything. I wish all the best in her relaxed life, and may God bless her with all the good health and wealth and prosperity. Thank you. Thank you, sir. Thank you so much. Reunions కలిసి పనిచేస్తాం నేను ఇంగ్లాండ్స్లో ఒక 2.5 years చేసాం, 1 year చేసాము. ఇట్స్ వెరీ గుడ్ కొలీగ్, చాలా ఫ్రెండ్లీ నేచర్ అండ్ ఒక రకంగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్తో ఉన్నట్టు పనిచేస్తాం మేడం గారితో. ప్రతిదీ షేర్ చేసుకునేవారు, ఇబ్బంది ఏం లేకుండా. ఆవిడకి ఇచ్చిన పని చక్కగా మెటిక్యులస్గా ఎంత పర్ఫెక్ట్గా చేయాలో అంత పర్ఫెక్ట్గా ఎక్కడ డీవియేషన్ లేకుండా, ఎవరి దగ్గర నుంచి రిమార్క్ లేకుండా చక్కగా పనిచేసుకునేవారు. మేడం చాలా కన్సర్నింగ్గా ఉండేవాళ్ళు స్టాఫ్తో, ప్రజెంట్ స్టాఫ్ లేదా రిటైర్డ్ స్టాఫ్ ఎవరు సరే. ఇప్పుడు లభిగా వెళ్ళినా కూడా రమగారు బాగున్నారా, ఈ ప్రాడక్ట్ బాగుంది, మేడం బాగున్నారని చక్కగా వాటి గురించి మాట్లాడతారు. అంత మంచి ఎఫెక్షన్గా ఉండి మేడంతో కలిసి ఒక 2 న్యూస్ చేయడం అనేది ఇట్స్ రకాల పాప్. మేడం గారు రిటైర్ అవ్వడం అనేది సహజం. సక్సెస్ఫుల్గా 36 years చేయడం అనేది డిఫరెంట్ టాస్క్. బట్ అట్ ద సేమ్ టైం మేడం గారు బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ స్టాఫ్ తోటి, కొలీగ్స్ తోటి, కస్టమర్స్ తోటి, ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూ చేయడం అనేది చాలా సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేసే సర్వీస్. ఏ రకమైన బ్లాక్ స్పాట్స్ లేకుండా, చక్కగా రిమార్క్ లేకుండా వారికి అసైన్ చేసిన వర్క్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, చక్కగా చేసుకోవాలి. మేడం గారు హ్యాపీగా రిటైర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మేడం గారు హ్యాపీగా పిల్లలతో, వాళ్ళ దగ్గర కొడుకులతో హ్యాపీగా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ హెల్దీగా, వెల్తీగా, ప్రాస్పరస్గా, పీస్ఫుల్గా, టెన్షన్లెస్గా ఉన్నారని చెప్పి కోరుకుంటూ మరొకసారి 92 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భర్త నా పెద్ద మేనరు, అంటే నా కూతురు ఆవిడ. అంటే ఆఫీసు సంబంధించిన విషయాలు చెప్తున్నారు. ఆవిడ గురించి, ఆవిడ కుటుంబం గురించి, ఆవిడ కాపురానికి వచ్చిన దగ్గర నుంచి, అంటే చిన్నపిల్ల కదా, నాకు 80 సంవత్సరాలు వస్తున్నాయి. వచ్చిన దగ్గర చెప్తాను, వచ్చి ఆవిడ చూడంగానే లక్ష్మి కళ ఆడలో కనపడుతుంది అనుకున్నాను. నా మేనర్ సరిపడ కార్యాన్ని సంతోషపడ్డాను. అయితే దేవుడు ప్రస్తుతం నా మేనర్ నా దగ్గర జరిగాను. ఈ రోజైతే చాలా ఆమె డ్యూటీ విషయంలో ఎలా చేసింది అనేది మీరు చాలా చక్కగా చెప్పారు. నేను రిటైర్డ్ అయినమ్మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్లో ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ అవన్నీ ఫేస్ చేసింది డిపార్ట్మెంట్కి సంబంధించినవి. కుటుంబంలో కూడా చాలా రాణించింది. ఎంత రాణించిందంటే ఆ సమస్య ఆఫీస్లో చూసుకునేది, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూస్తుంది. కాబట్టి ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు. ఇది ఒక ఆడమనిషి చేసిన పని అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆ డ్యూటీ ఆయన వెళ్ళిపోతుంటారు. ఇంటి విషయాలు చూసుకోవడం కానీ, పిల్లల బాధ్యతలు పట్టించుకోవడం కానీ, ఈ రోజు వరకు కూడా వెంటనే అది ఈ విషయంలో వాడికి నేను కంగారు చెప్తున్నాను. జీవితం చాలా ఉన్నతంగా పెరగాలని, పిల్లలు చాలా చాలా నిలిచాడు. నా మేనల్లుడు ఇద్దరు, వాళ్ళిద్దరు బంగారు. నా మేనగోడ కూడా ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. నా కూతురు విషయంగా కానీ, నా మేనల్లుడి విషయం కానీ, మా బాబుల విషయం కానీ, వాళ్ళ నాన్నగారి విషయం కానీ నేను చాలా గమనించాల్సిన మనిషిని. థ్యాంక్ యూ ఫర్
ఆవిడ అసలు కస్టమర్ సర్వీస్ గురించి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కస్టమర్స్తో కూడా ఎప్పుడు పడలేదు. కస్టమర్ సర్వీస్ నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి ఎప్పుడు కస్టమర్తో ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎప్పుడు కనబడలేదు. అలాంటి ఆవిడ రిటైర్ అవుతుంటే బ్యాంకు నష్టమే. అలాంటి వాళ్ళు రిటైర్ అవుతుంటే ఆవిడ రిటైర్మెంట్ హ్యాపీగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సార్. చూపించడం ఇక్కడ విషయాలు అక్కడ చూపించడం, అది లేకపోవడం ఎస్పెషల్లీ లేడీస్కి ఆ ఫీలింగ్ లేకుండా ఉండడం చాలా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. పిన్ని మదర్ వాళ్ళ సిస్టర్. సో పిన్ని అంటే ఎలాగో షీఈస్ జస్ట్ లైక్ మదర్. సో చిన్నప్పటి నుంచి అంటే తన కూతుర్లు లేరు, సో నేను తన కూతురులాగే చూస్తాను. నాని చిన్నారి వీళ్ళని ఎలా చూస్తాను నన్ను కూడా అంతే ఈక్వల్గా అంతే ప్రేమగా. అంటే నేను మా ఇంటి నుంచి ఇక్కడికి వస్తే చుట్టాలు ఇంటికి వచ్చినట్టు మా ఇంట్లో ఉన్నట్టే. దిస్ ఇస్ లైక్ సెకండ్ హోమ్ టు మీ. సో నా మ్యారేజ్ అది కూడా మా పిన్ని మా బాబాయ్ దగ్గర ఉండి చేశారు. సో మా పిన్ని ఏంటంటే లైక్ అందరూ ఉండాలి, అందరితో మనం మంచిగా ఉండాలి. ఎందుకంటే మనం మంచి మాటలు మాట్లాడి అందరితో మంచిగా ఉంటే ఆ మంచితనమే మనకి తిరిగి వస్తుంది అని ఎప్పుడు చెప్తుంటుంది. షీఈస్ ట్రూ ఎగ్జాంపుల్ టు ఇట్. సో ఇంకా ఎందుకంటే సో యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ నాకు తెలుసు, బట్ అందరూ కొలీగ్స్ మాట్లాడినట్టు కూడా షీఈస్ ఆల్వేస్ లైక్ స్మైలింగ్ అండ్ అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు, అలాగే అప్రోచ్ అవుతారు కూడా. సో ఇంకా మా పిన్ని పర్సనాలిటీ గురించి చెప్పాలంటే షీఈస్ వెరీ ఇండిపెండెంట్. ఇది ఒకటి మాట్లాడతాను. బికాజ్ ఈ జనరేషన్లో అందరూ లేడీస్ అందరూ వర్క్ చేస్తున్నారు, అన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఆ జనరేషన్లో షీ యూస్ టు బి సో ఇండిపెండెంట్. అంత ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు నేను ఎవరినైతే చూడలేదు. అండ్ షీ సెల్ఫ్ సఫిషియెంట్. ఆ వర్డ్ అప్పటికి అందరికీ తెలిసి ఉంటారు. ఎవరున్నా లేకపోయినా షీ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ బై హర్ సెల్ఫ్. బట్ ఏంటంటే ఒకటి ఏదైనా అనుకుంటే షీఈస్ విల్ బి వరీడ్ ఆల్ ద టైమ్. అది పని అయ్యేంతవరకు ఆ ప్రోగ్రామ్ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి, ఇది అటెండ్ అవ్వాలి అంటే ఎవ్రీడే దాని గురించి ఆలోచించి షీఈస్ ఆల్వేస్ వరీడ్. బట్ పిన్ని ఇంకా అలా వరీ అవ్వదు, బికాజ్ యూ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, నాని చిన్నారి అనేది యు ఆర్ ఇన్ హ్యావ్ సమ్ సపోర్ట్, బట్ యు ఆర్ లైక్ ఇనఫ్ ఫర్ యూ. ఓకే, so be happy Pinni, and I wish you like very healthy, happy and prosperous. This is like second life. Okay, ఎందుకంటే ఇప్పుడు no worries, only relax అవ్వాలి. You have to give orders to everyone. అంతే. Okay, thank you very much for this opportunity. గారి గురించి చెప్పాలంటే ఆవిడతో నేను 2-3 బ్రాంచ్లలో వర్క్ చేశాను. ఆవిడ ఒక వ్యక్తి కాదు, ఒక సహకార సంస్థ. కోఆపరేషన్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది. మనిషి ప్రభావశక్తిగా చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి. కొంచెం మాట పట్టు అదొక్కటే కానీ మిగతా నిమిషాల్లో ఆవిడ ఎక్కడా తప్పు పట్టలేదు. అది కూడా ఏంటంటే ఆవిడకి ఇండివిజువాలిటీ ఎక్కువ, మాట పడని మనస్తత్వం. అలా అని చెప్పేసి ఆవిడ తప్పులో తప్పు పట్టుకోవాలంటే ఎవరి వల్ల అయ్యేది. చక్కగా చేసేవారు, పద్ధతి ప్రకారం వెళ్ళేవారు, చక్కనే. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ నెంబర్ 1, స్మైలింగ్ ఫేస్ నెంబర్ 2. ఆవిడ మొహంలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, సాంప్రదాయబద్ధంగా ఉంటారు, చక్కగా ఉంటారు. ఆ చీరకట్టు, కట్టు, బొట్టు అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇప్పటి జనరేషన్కి అదొక గైడ్. ఆవిడ ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలని మా అందరి కోరిక. అవును, ట్రెడిషనల్గా అలా చక్కగా. మా వదిలి గారు కష్టపడి అంటానికి నిదర్శనం నా అభిప్రాయం. ఆవిడ జీవితంలో ఫస్ట్ నుంచి సర్వీస్ చేసుకుంటున్నా ఇంటి వద్ద అయినా కష్టపడుతున్నారు. అందరూ ఒక ఆఫీసర్ భార్యగానో ఆఫీసర్ గారు ఉంటే పని వాడు పెట్టుకుని పని చేయించుకుందాం ఉంటారు. ఆవిడ ఎప్పుడు అలా చేయాలి, ఆమె చేసుకుంటూ ఉండేది పని. అట్లాగే ఇంటి దగ్గర మొక్కలు పెంచుకోవడం కానీ ప్రతి ఒక్కరు చిన్న మాట చెప్పాలంటే ఒక మామిడి చెట్టు పెట్టారు. ఆ మామిడి చెట్టు వాళ్ళు ఇచ్చే ఫలితం ఏంటంటే ఒక 40 మంది కన్నా ప్రతి సంవత్సరం 50 మందికి పంచుతానే ఉంటారు. అయితే ఇక్కడ దానికన్నా గొప్ప విషయం ఏంటంటే ఒక చెట్టుకి ఆ రిజల్ట్ వస్తుంది. కష్టపడి పెంచిన పిల్లలకు వాళ్ళిద్దరి
తల్లి ఎక్కడ కష్టపడకూడదు అని. అట్లాంటి వృత్తులు ఉన్న తల్లికి మీకు ఏం కావాలి? అదృష్టం ఉంటుంది. సంతోషంగా ఆనందంగా. థ్యాంక్ యూ సార్. అసలు మేడం గారి నుంచి ఎంత చెప్పుకునేది చాలా తక్కువే. చాలా ఎంత గొప్ప మనుషులు చాలా సింపుల్గా ఉంటారు. మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు. అలాగే మీ రిటైర్మెంట్ జీవితం చాలా సంతోషంగా ఆరోగ్యకరంగా సాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. Dear colleagues, నేను జలజ 1982 నుంచి ఫ్రెండ్స్. సో కాలేజ్ డేస్ నుంచి బోత్ ఫ్రెండ్స్. Till today we are friends. And both of us joined the same day, May 31st. I was working for Indian Bank, Chalapad branch. So May 31st I also got retired. అదే ప్రకాష్ రావు గారు చెప్పినట్టు ఏ చిన్న సమస్య వచ్చినా ప్యానిక్ అయిపోతారు. ఇమీడియట్గా నా ఫోన్ వచ్చేసింది. ఫోన్ రాగానే ఏం జరిగిందా దగ్గర పెట్టుకోండి మేడం. అదే ప్యానిక్ ఉంది తను. ఆ సమస్య తీరేదాకా ఇంక నిద్రపోదు. ఏదో ఒక సొల్యూషన్ చెప్పు అని చెప్తా ఉండేది. అలాగా స్పెండ్ ఆల్మోస్ట్ 37 minutes అన్నమాట. So I wish her a happy and peaceful time. Thank you. జగన్ గారు యూకో బ్యాంక్లో జాయిన్ అయ్యి యూకో బ్యాంక్లోనే రిటైర్ అయ్యారు. అది చాలా అదృష్టం. ఎందుకంటే ఇవాళ బ్యాంక్స్ అన్ని మెచ్చింగ్ అయిపోయి వేరే బ్యాంక్స్లో వెళ్తారు. అది మన మదర్ బ్యాంక్ కాబట్టి మనకి ఎవరైనా రైటింగ్ ఉంటుంది. తర్వాత జగన్ గారు మేము టిప్పు బ్యాంక్లో చేశాము. మెయిన్ బ్యాంక్ మధ్యపడ బ్యాంక్లో చాలా కాలం కలిసి పని చేశాము. జగన్ గారు వస్తేనే సొంతగా ఉంటుంది బ్యాంక్, లేకపోతే ఏముండదు. ఇక కస్టమర్ సర్వీస్ కూడా చక్కగా చేస్తారు. కాబట్టి మాట్లాడడం వాడికి కావాల్సిన స్కీమ్స్ అని చెప్పి గవర్నమెంట్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినా చేస్తే ఏదైనా కానీ మనం కేసు ప్రకాష్ గారు యూనియన్ రెడ్డిగా ఉండి మమ్మల్ని క్రమశిక్షణతో ఉండండి అని చెప్పారు. వాళ్ళు చక్కగా సహనంగా ఉండి ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేయగలిగాం. జల్లి గారు కూడా ఎక్కువగా పేషెన్స్గా ఉండి ఎటువంటి ప్రాబ్లంగా కూడా ఎదుర్కొని నిలబడాలి. సక్సెస్ఫుల్గా 36 years చేశారు. చాలా జల్లి గారు మాకు తొలిగే కాకుండా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా కలిసి పని చేసాం. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ వాటి పిల్లలు కూడా ఇలా ఫంక్షన్ అది అరేంజ్ చేయడం చాలా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. మీ ఇద్దరు ఎక్కడ కలిసి పనిచేయడం అనేది జరగలేదు అన్నమాట. మా ఇంటికి మ్యూచువల్ హాస్టల్ ఇచ్చేవాళ్ళు. ఆవిడ డబ్బు రేట్ వస్తే నేను వండలేదు, ఆవిడ వండని చెప్తే నేను డబ్బు అలా ప్లస్ జరిగింది అనమాట. అండ్ షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా బెస్ట్ కస్టమర్ సర్వీస్ చేస్తారు. ఐ విష్ హెల్తీ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆల్మోస్ట్ 9-10 years పనిచేశాను. ఆవిడ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, అందరితో కలిసి మంచి బాగా ఇదిగా ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు షాపింగ్కి నేను తెలియని ప్లేస్ అంతా లేదు ఇక్కడ విజయవాడలో. నేను చాలా అన్నీ కొనుక్కునే ఉంటాను. అలాగే ఇప్పుడు అలాగే జరుగుతూనే ఉంది. విచ్ హెల్తీ అండ్ హ్యాపీ రిటైర్మెంట్. అందరికీ నమస్కారం. నా పేరు లలిత. జడ్జి గారు నేను లబ్బిపేట బ్రాంచ్లో 10 years ఆల్మోస్ట్ 10 years కలిసి పనిచేశాము. ఆవిడ సాయలక్ష్మి గారు చెప్పినట్టు ఆవిడ చాలా ముందు స్వభావి బ్యాంకింగ్ ఇచ్చారు. చక్కగా అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసిపోతూ ఉండేవాళ్ళు. అలాగే నేను షాపింగ్కి పర్చేసెస్కి అంతా వెళ్ళేవాళ్ళం. చాలా బాగా జరిగింది అంటాను. ఆవిడ అట్లా ఫ్రెండ్లీ నేచర్ వల్లే కస్టమర్ సర్వీస్ అనేది చక్కగా చేయగలిగారు. అందులో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడు అదే వర్క్. నేను బ్యాంకులో ఎక్కువ ఎట్లా ఉంటుందంటే అదే టోకెన్ ఇవ్వడం, అదే క్యాష్ ఇవ్వడం, అట్లాగే ఎన్నో ఇయర్స్ మేము చేయాల్సి వచ్చేది. అయినా విసుగు చెందకుండా చేయాలి. ఒక కాలేజ్ మేనేజర్ చెప్పేవారు, మీరు ఇదే పని ఎప్పుడు చేస్తున్నారని అనుకోకూడదు. కస్టమర్ సర్వీస్ అంటే అదే మరి అందుకని చక్కగా చేయాలి. అది ఎంతో ఇదిగా చక్కగా
ఆవిడకి చివరికి చాలా మెచ్యూరిటీ వచ్చింది ఆవిడకి. ఇంత వర్క్ చేసే సర్వీసు ఇంత ఎక్స్పీరియన్స్ వల్ల ఆ మెచ్యూరిటీ అనేది లేడీస్లో వస్తుంది. అది మనం చూస్తున్నాం ఇప్పుడు తెలియగా. ఇంకా అది తర్వాత భగవంతుడు ఆవిడకి ఆయురారోగ్యాలు ఇంకా ముందు పెళ్లి బాధ్యత అది చక్కగా నిర్వహించడానికి కావాల్సిన శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పిల్లల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ నేను చర్చగాను కలిసి 2004 నుంచి 4-5 ఇయర్స్ కలిసి విజయవాడ మెయిన్ బ్రాంచ్లో వర్క్ చేశాను. ఆవిడ బాగా ఫ్రెండ్లీ ఇచ్చిన కస్టమర్స్ మటుకు వాళ్ళ వివరాలు కానీ అన్నీ బాగా అవసరాలన్నీ తీర్చి వాళ్ళకి కొత్త మన స్కీమ్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరికి ఏమి ఉపయోగపడుతుందో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా హౌసింగ్ లోన్ కావాలా, ఎడ్యుకేషన్ పిల్లలు ఉంటే ఎడ్యుకేషన్ లోన్ కావాలా, ఆల్రెడీ హౌస్ ఉన్న వాళ్ళకి ఏదైనా కార్ లోన్ కావాలని మన ప్రోడక్ట్స్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. కస్టమర్ బాగా రిసీవ్ చేసుకుంటారు. జగతి గారు నేను ఎక్కడ పని చేయలేదండి, కానీ హ్యాపీ రిటైర్మెంట్ అందరికీ నమస్కారం అండి. జలజ గారు 88లో జాయిన్ అయ్యారు యూకో బ్యాంకులో వైజాగ్లో. ఫిబ్రవరి 88. 36 సంవత్సరాలు దాటింది ఆవిడ కంటిన్యూస్ సర్వీసు. ఎలాంటి రిమార్క్ లేకుండా కస్టమర్స్ నుంచి కానీ మేనేజ్మెంట్ నుంచి కానీ సక్సెస్ఫుల్గా ఆవిడ సర్వీస్ని పూర్తి చేశారు. చాలా అదృష్టం. ఆవిడ జాయిన్ అయింది, చదువుకుంది, ఉద్యోగం చేసింది, రిటైర్ అవుతుంది మొత్తం విజయవాడలోనే. కాబట్టి ఆవిడకి చాలా ఈజీగా గడిచిపోయింది, ఎలాంటి రిమార్క్ లేకుండా. జాయిన్ అయ్యాను. బట్ అక్కడ చాలా ముందు ఆమె నన్ను కలిసి లబ్బిపేట బ్రాంచ్లో పనిచేసాము. షీ ఈజ్ ఎ వెరీ గుడ్ కోలీగ్ అండ్ వెరీ ఫ్రెండ్లీ నేచర్. ఐ విష్ హర్ ఎ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. Hearty welcome to our fellow leaders and respected seniors and my dear colleagues. జగవాడకు నేను 2018లో విజయవాడ అంటూ బ్రాంచ్లో వర్క్ చేశాను. బట్ హార్డ్లీ 1-2 months వర్క్ చేశాను. బట్ ఇందర్ ఆల్సో నాకు తెలిసింది ఏంటంటే అది చాలా మంచిగా ఉంది. ఆ తర్వాత లాస్ట్గా ఈ 1 yearలో మాత్రం ఎంతసేపు మేము వర్క్ చేసే అవకాశం లభించింది. మనం అందరం వర్క్ ప్లేస్లో మ్యాక్సిమం ఏం చేస్తాం, మనకి ఇచ్చే వర్క్ మనం చేస్తాం. సో దాంట్లో పెద్ద విశేషం ఏమి ఉండదు. కానీ పక్కన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడమే ప్రాక్టీస్. ఆ విషయంలో మాత్రం మేడం చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ వెరీ కోఆపరేటివ్. నేను విజయవాడ లక్ష్మణంలో చాలా సంవత్సరాలు చేసిన మంచి మాకు వల్ల రాబోయే కస్టమర్ సర్వీస్ బాగానే చేసేవాళ్ళు. రిటైర్డ్ అయితే అందరికీ నమస్కారం. హాయ్ మేడం, బాగున్నాను. చాలా మంది మాట్లాడారు, నేను మాట్లాడేది కొత్తగా. మేడంతో నాకు బాగా నేను వర్క్లో కాకపోయినా బయట బాగా పరిచయం అవుతున్నా. ఎందుకంటే మేడంతో నేను ఎప్పుడు కలిసి పనిచేయలేదు. నేను అప్రోచ్ చేశాను. అంటే ఒకరోజు నాకు మేడం 3 యాపిల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. అండ్ హ్యాపీ రిటైర్మెంట్ మేడం. థ్యాంక్ యూ. హాయ్ జలజ. ఏమండి, స్కూల్ ఫ్రెండ్కి అనే కన్నా కూడా మేమిద్దరం పక్కన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. నైబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా కూడా మేము పక్క బొమ్మలు పెట్టుకుని ఆడుకునే వయసు నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు వేరే కాలనీకి వెళ్ళిపోయారు. తర్వాత మేము మళ్ళీ కాలేజీలో కలుసుకున్నాం. మళ్ళీ అన్నేళ్ళ తర్వాత
కంటిన్యూ అవుతున్నాము. తర్వాత మళ్ళీ పాప పెద్ద అయినాక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయి. ఇంకో బ్యాంక్లో నేను ఉన్నాను కదా, నువ్వు ఓపెన్ చేయాలి. బ్యాంక్లో అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి. అట్లా ఆ రూపంగా కూడా రోజు తనే బ్రాంచ్లో ఉన్నా ఎక్కడన్నా వెళ్ళి కలవడం చేయడం. ఆల్మోస్ట్ మన 20 days బ్యాక్ కూడా బ్యాంక్కి వెళ్ళి అంతా స్పెండ్ చేసి ఇదే లాస్ట్ టైం మేము బ్యాంక్లోకి నేను రావడం చెప్పేసి కూడా చెప్పారు. బయట వచ్చి పంపించింది. వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదర్ అందరూ కూడా తెచ్చినప్పుడు ఫ్రెండ్స్. ఆ పిల్లలిద్దరు కూడా బాగా ఆంటీ ఆంటీ అంటూ ఉంటారు. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి నేను కార్పొరేటర్ చేసేటప్పుడు ఆయన ఓడిఐలో ఇంజనీర్గా చేసేవాడు కార్పొరేషన్. అలా కూడా పరిచయం అనమాట. అంతా కలుగుతాను. కాకపోతే తన రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నైబర్ కృష్ణారెడ్డి గారు. ఎక్కడ సార్? నేబర్స్ కాబట్టి గోడ మీద నుంచో లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలోంచో లేకపోతే ఇద్దరం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇద్దరం ఒకేసారి బయటికి పెట్టినప్పుడు కాసేపు ఇవన్నీ సహజము. ఆ సెట్టింగ్ ఇక్కడ లేదు కాబట్టి ఉన్న విషయానికి వద్దాము. ఆవిడ టెన్షన్ ఇయర్స్ అయిపోయి సో హ్యాపీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను. ఒక్కటే ఒక హెచ్చరిక ఏంటంటే కోటలతో పెట్టుకోవద్దు, హ్యాపీగా ఉంటారు. ఆంటీ ఆంటీ అంటే పిలుస్తారు నన్ను. మా పెద్దాళ్ళు మా గౌరవీయమే కాకుండా తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటారు. వాళ్ళ మామిడి చెట్టు కాయలు మాకు 10 సంవత్సరాలుగా మాకు ఆవకాయ పట్టు వేసుకుంటున్నాం అని చెప్పారు. మాకు ఒక్కొక్క కొమ్మంతా వదిలేశారు మాకు. అట్లాగే ఆవిడ ఆఫీసులో ఎలా నవ్వుతూ ఉంటారో మా ఇంట్లో మాతో మాట్లాడేటప్పుడు కూడా అట్లా నవ్వుతానే ఉంటారు. ఇప్పుడు కూడా కష్టం అని కానీ ఇంత కష్టపడ్డానని లేదు చెప్పలేదు. అలా కంపెనీలోనే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. పిల్లలు అందరూ కలిసిపోయి చాలా బాగుంటారు. సుదీర్ఘకాలం 36 సంవత్సరాలు సుదీర్ఘకాలం చాలా అంకిత భావంతో చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించి పదవీ విరమణ చేసినటువంటి మా చిన్ననాటి స్నేహితురాలు, బాల్య స్నేహితురాలు శ్రీమతి జలజకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను జలజ నాకు చిన్ననాటి స్నేహితురాలు. 7వ తరగతి నుంచి కూడా స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి కలిసి చదువుకున్నాము. చిన్నప్పటి నుంచి కలిసి ఇప్పుడు కూడా ప్రతి సందర్భాల్లో కూడా కలిసి తిరుగుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా సంప్రదించుకుంటూ ఉండేవాళ్ళం. అదేవిధంగా చదువు పూర్తయిన తర్వాత కూడా మేము పోటీ పరీక్షలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కలిసి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. చాలా ఏంటంటే కమిట్మెంట్, డెడికేషన్తో తను ప్రతి విషయాల్లో కూడా కమిట్మెంట్, డెడికేషన్ అంటూ ఉండేది. అదేవిధంగా కాకుండా ఇంటా బయట జడ్జా మేడం గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. Colleague. So I wish her a happy and a peaceful retired life. It's a long service, 36 years service అంటే ఈ రోజుల్లో it's a hectic thing అన్నమాట. ఫ్యామిలీని, కిడ్స్, బ్యాంక్ని మేనేజ్ చేస్తూ she did it well. As per her strengths and weaknesses, she has done it well. I wish her and a happy life and త్వరగా మంచిగా కాళ్ళు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ తనది స్మైలింగ్ ఫేస్, ప్రతిదీ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఎన్ని ఉన్నా ఏమున్నా కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టదు. నాకైతే తనలో అన్ని పాజిటివ్గా కనిపిస్తున్నాయి. పిల్లలు కూడా బాగా చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు ఎంత పొలైట్గా అట్లా ఉన్నారు. సో తన హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ తెలియదా ఆ రకంగా ఉన్నారు. సభకి నమస్కారం అండి. జలజ గారు మీ అందరికీ బాల్య స్నేహితురాలు, తర్వాత కాలేజ్ స్టూడెంట్ గాను, కొలీగ్గా ఇలా పరిచయం. నాకు వాళ్ళ నాన్నగారి ద్వారా జలజ గారు నన్ను పరిచయం. వాళ్ళ నాన్నగారు
అదృష్టం ఇలాంటి రోజుల్లో, ఇప్పుడున్న రోజుల్లో సూపర్. సాయి తేజ గారు అండ్ రవితేజ గారు సూపర్ సార్. సాయి తేజ గారికి ఒకసారి ఫ్యూ వర్డ్స్ మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వినిపిస్తుందండి అందరికి? Firstly, I'd like to remember my father, who is not with us today. But I'm pretty sure he'll be happy and proud seeing us from 100 boy. మా అమ్మగారి గురించి నాన్నగారి గురించి ఎంత చెప్పినా మాకు సాటిస్ఫాక్షన్ అనుకున్నాం. ఇంకా చెప్పాలి అనిపిస్తుంది. ఒక్క చిన్న సంఘటన చెప్పగలను. మా చిన్నప్పుడు 20 ఏళ్ళ క్రితం మేము ముగ్గురం రుద్దుగుడికి వెళ్ళాం. We were standing in a normal line and it was very very crowded. మా అమ్మగారు మా ఇద్దరిని పూజ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. ఆ కంగారు ఆవిడ చూసి దూరం నుంచి ఒక పూజారి గారు మా దగ్గరికి వచ్చి మాతో ఒక మాట అంటారు. మీ అమ్మగారు మీ గురించి చాలా అమ్మా, పెద్దయ్యగా ఆవిడ 2 చేతులకి గాజులు చేయించి నింపేయాలి అది టార్గెట్ అని చెప్పారు. ఆ రోజు అది మేము మనసులో పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు తలుచుకోలేదు. బట్ ఓవర్ ద ఇయర్స్, ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, అది ఎంతో కూడా నెరవేరింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ ది సన్స్ ఆఫ్ బోత్ మై మామ్ అండ్ డాడ్. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దవారికి, లీడర్స్ కి, ఎల్డర్స్ కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి అందరికి చాలా థ్యాంక్స్. అండ్ మా మామ్ కి స్ట్రెస్ ఫ్రీ లైఫ్, టెన్షన్ ఫ్రీ లైఫ్, పెన్షన్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలని థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు రవితేజ గారు. హలో అండి. యూకో బ్యాంక్ మా అమ్మగారికే కాదు, మాకు కూడా అనుబంధం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన యూకో బ్యాంక్ పెద్దలకి, కుటుంబ పెద్దలకి అండ్ బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆల్రెడీ ఇది చాలా లేట్ అయిపోయింది, భోజనం టైం కూడా కంప్లీట్ అయిపోయింది. అంతా కొంచెం తిప్పుకుంటారే అనుకుంటారు, క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. రెస్పాన్సిబుల్ గానే మదర్ రెస్పాన్సిబిలిటీస్, టెన్షన్ అన్ని సార్కే వచ్చేసాయి. ఇందాక నుంచి లంచ్ టైం అయింది, పెద్దవాళ్ళు ఉంటారు, ముందు భోజనం పెట్టేద్దామా, తర్వాత మాట్లాడదామా, ఇది చేద్దామా, అది చేద్దాం, టెన్షన్ పడుతుంటారంటే మాట్లాడేటప్పుడు ఉంటాను. ప్రతిదీ కూడా వేరే వాళ్ళకి ఇన్స్పైరబుల్ గా ఉండాలి అని చెప్పి చక్కగా పెన్ పేపర్ పెట్టి ఒక మంచిగా మ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని వచ్చేసారు. మాట్లాడిద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి చేసిన పెద్దలందరికీ, కొలీగ్స్ కి, రిటైర్డ్ స్టాఫ్ కి, బంధుమిత్రులకి అందరూ మా విన్నపం మన్నించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ అభినందనండి. ప్రతి ఎంప్లాయీ సర్వీస్ జీవితంలో ముఖ్యమైన రిటైర్మెంట్ డే నాకు కూడా వచ్చింది. ఈ సందర్భంగా నా సర్వీస్ విశేషాలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 1988 ఫిబ్రవరి 8న నేను వైజాగ్ తూర్పు బ్రాంచ్ లో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఆ తర్వాత రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ మీద విజయవాడ లబ్బిపేట బ్రాంచ్ కి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ సిటీ బ్రాంచెస్ లోనే నాకు యూకో బ్యాంక్ లో జర్నీ జరిగిందండి. 36 years కంప్లీట్ చేయగలిగాను జాయిన్ అయిన దగ్గర నుంచి. ఈ 36 years సర్వీస్ లో నేను జాబ్ లో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం మా నాన్నగారండి, మద్దాలి నాగరాజు గారు. ఆల్ ఇండియా రేడియోలో చేసి రిటైర్ అయ్యారు. ఈజ్ నో మోర్. మా అన్నయ్య గారు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లో చేశారండి, మద్దాలి రమేష్ గారు. వాళ్ళ ప్రోత్సాహం, సపోర్టు నేను మరవలేదు. వాళ్ళే లేకపోతే నేను ఈ రోజు లేనండి. అమ్మగారు ఇచ్చిన భరోసా వలన నా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయగలిగాను. నా వ్యక్తిగత జీవితంలో అమ్మ పాత్ర చాలా ఉందండి. పిల్లలు ఈ విధంగా పెంచగలిగాను అంటే నాకు సపోర్ట్గా ఇచ్చిన అందరి కొలీగ్స్ కి, బంధుమిత్రులకి
ధన్యవాదాలండి. పెద్దలు ప్రకాష్ రావు గారు పితృ సమానులు, వారికి పూజనీయులండి. ఈ యూకో బ్యాంకులో ఇంత సర్వీస్ కంప్లీట్ చేయగలిగాను అంటే ఆయన సహకారం చాలా ఉందండి. ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా భర్త చంద్రశేఖర్ గారు లేకపోవడం అనేది. థ్యాంక్ యూ మేడం. డోంట్ ఎమోషనల్. మేడం ఇంకా చాలా మాట్లాడాలంటే పట్టాము, ఆ కన్నీళ్ళు అనేది ఆగట్లేదు. అయినా కూడా అందులో కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికి పేరు పేరున. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.